హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా బుగ్గనపల్లి సిమెంట్ నగర్ కృష్ణమ్మకొండ పాణ్యం రైల్వే స్టేషన్ల మధ్య ప్రీ ఎన్ఐ వర్క్స్ కారణంగా కొన్ని ట్రైన్స్ని క్యాన్సిలేషన్ మరియు డైవర్షన్ అలాగే రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏ ట్రైన్స్ని క్యాన్సల్, డైవర్షన్ మరియు రీషెడ్యూల్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈ ప్రోగ్రామ్ మనం బ్రీఫ్గా ఒకసారి చూస్తే మనకి పాణ్యం రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకి ప్రీ ఎన్ఐ వర్క్స్ వచ్చేసి డిసెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే ఉంటాయి. కృష్ణమ్మకొండ రైల్వే స్టేషన్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటాయి. బుగ్గనపల్లి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్లో ఎటువంటి వర్క్స్ అయితే ఉండవు అనమాట. ఎన్ఐ వర్క్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఇక క్యాన్సిల్ అవుతున్న ట్రైన్స్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ 1728, 1727 గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు. అలాగే డైవర్ట్ చేస్తున్న ట్రైన్స్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ట్రైన్ నెంబర్ 22883 పూరి యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి 6వ తేదీన నంద్యాల డౌన్ అనంతపూర్ రూట్లో కాకుండా నంద్యాల ఎర్రగుంట్ల గుత్తి ఫోర్ట్ అనంతపూర్ మీదుగా డైవర్ట్ అయితే చేస్తున్నారు. అలాగే ట్రైన్ నెంబర్ 22884 యశ్వంతపూర్ పూరి ఎక్స్ప్రెస్ని డిసెంబర్ 7వ తేదీన, అలాగే ట్రైన్ నెంబర్ 22831 22832 హౌరా యశ్వంతపూర్ హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని డిసెంబర్ 4, 11వ తేదీన యశ్వంతపూర్ వెళ్ళేటప్పుడు నంద్యాల ఎర్రగుంట్ల రూట్లోను, అలాగే డిసెంబర్ 6, 13వ తేదీన హౌరా వెళ్ళేటప్పుడు ఎర్రగుంట్ల నంద్యాల రూట్లో డైవర్ట్ అయితే చేస్తున్నారనమాట. అలాగే రీషెడ్యూల్ చేస్తున్న ట్రైన్ మనం చూస్తే కనుక ట్రైన్ నెంబర్ 17253 గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 120 నిమిషాలు అంటే 2 గంటలు లేటుగా అయితే బయలుదేరుతుందన్నమాట గుంటూరు నుంచి. సో ఇవి ఫ్రెండ్స్, గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం డబుల్ లైన్ వర్క్ జరుగుతున్న బుగ్గనపల్లి సిమెంట్ నగర్ పాణ్యం మధ్య ప్రీ ఎన్ఐ వర్క్స్ యొక్క అప్డేటు. సో ఈ రైల్వే లైన్ కూడా డబుల్ లైన్ కంప్లీట్ అయిపోతే కనుక మనకి మరో 18 కిలోమీటర్ల డబుల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇటు గుంతకల్ వైపుగా మనం చూస్తే గుంతకల్ నుంచి పాణ్యం వరకు డబల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.